అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పరిసరాల్లో చిరుతపులి జాడలు కనిపించలేదని డిఎఫ్ఓ ఎంవి ప్రసాదరావు తెలిపారు. రావులపాలెం గౌతమి గోదావరి లంకల్లో చిరుతపులిని చూశామని మత్స్యకారులు చెప్పడంతో సోమవారం 6 బృందాలు సెర్చ్ ఆపరేషన్ చేశారు. డ్రోన్ల ద్వారా లంక భూములను పరిశీలించారు. అలాగే చిరుతపులిని చూశామని చెప్పిన మత్స్యకారులు గంగరాజు, వెంకటేశ్వరరావులతో కలిసి పడవలపై లంకల్లోకి వెళ్లి చిరుతపులి పాదముద్రల కోసం అన్వేషించారు. అయితే ఎలాంటి ఆధారాలు లభించలేదు. రావులపాలెం పరిసరాల్లో చిరుతపులికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించనందున గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశామని డిఎఫ్ఓ ప్రసాదరావు తెలిపారు. గోదావరి లంకల్లోకి వెళ్లే రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రావులపాలెం బ్రిడ్జి నుంచి దిగువకి అలాగే పైన ఓబలంక వరకు ఆ టవర్ లైన్ వరకు కూడా మేము అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన జాడలు మాకు కనిపించలేదు. చిరుతపులి పాదముద్రలు కానీ దాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కానీ చూసామని చెప్పారు, కానీ వాళ్ళు కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు దేన్ని చూశారు అనేది. అదేవిధంగా అది ఎక్కడైనా దేన్నైనా చంపిన జాడలు కానీ ఏవి కూడా మాకు లభించలేదు. సో దీని మీద మేము మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుని మేము అందరం కూర్చుని మా ఆఫీసర్లు లేదా మా కొలీగ్స్ ఈ ఆపరేషన్లో ఈ 25 రోజుల నుంచి పాల్గొన్న సిబ్బంది అందరం కూడా కూర్చుని అసలు దీని మీద ఒక రివ్యూ చేసుకొని నెక్స్ట్ చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా మేము నిర్ణయించుకుంటాం. సో ఈ సందర్భంగా నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఎవరు కూడా ఈ చిరుతపులి విషయమై భయాందోళన చెందవలసిన అవసరం లేదు. అటవీ శాఖ అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటుంది దీన్ని పట్టి బంధించడానికి కానీ లేదా అది క్షేమంగా వెనక్కి వెళ్ళిపోవడానికి కానీ. ఈ రావులపాలెం బ్రిడ్జి నుంచి దిగువకి అలాగే పైన ఓబలంక వరకు ఆ టవర్ లైన్ వరకు కూడా మేము అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన జాడలు మాకు కనిపించలేదు. చిరుతపులి పాదముద్రలు కానీ దాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కానీ చూసామని చెప్పారు, కానీ వాళ్ళు కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు దేన్ని చూశారు అనేది. అదేవిధంగా అది ఎక్కడైనా దేన్నైనా చంపిన జాడలు కానీ ఏవి కూడా మాకు లభించలేదు.